నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నాను. మొత్తానికి వచ్చేసి ఈ బండి వచ్చేసి BS6 XL 100 అండి. దీని గురించి చెప్పే ముందు కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూసినట్టయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మొత్తానికి చివరి దాకా చూసి. సో ఏంటంటే ఇది ఈయన వచ్చేసి పాపం న్యూ వీడియో అంటే అండి ఏందే ఈయనైతే ఇక్కడ ఏదో కళాకారుడు అంట, ఏదో చందాల కోసం దేనికోసం వచ్చాడంటే అండి. మొత్తానికి అయితే ఈ బండి అయితే ఏడిపించేసింది. ఎప్పుడైనా సరే లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఒక బండికి చైన్స్ బయటలు ఎలా ఉన్నాయి, చైన్ ఎలా ఉంది, లూజ్ ఉందా, టైట్ ఉందా, బ్రేక్లు ఎలా ఉన్నాయి, పడుతున్నాయా లేదా, ఇంజిన్ ఎలా ఉంది, టైర్లో గాలి ఉందా లేదా, ఈ టైర్లు ఎట్లా ఉన్నాయి, ఏంది మొత్తం చూసుకోండి అండి. లేకపోతే రిజల్ట్ ఎలాగే ఉంటుందండి. దారిలో ఇబ్బంది పడతా ఉంటాయి, దారిలో మెకానిక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇబ్బంది పడతా ఉంటారు. దీనికైతే చైన్స్ బయటలు బాగానే ఉన్నాయండి. మరి చైన్స్ బయటలు పోయినప్పుడు ఎందుకు కొత్త చేస్తున్నాం అన్నాను మీరు అడగొచ్చండి. చైన్స్ బయటలు బాగున్నాయి, కాకపోతే ఏంటి అంటే పొల్లెక్కేస్తుందండి చైన్. చూస్తున్నారు కదండి, బాగా అబ్జర్వ్ చేయండి. చైన్ పొల్లెక్కేస్తుంది. దాని రిజల్ట్ దానికి రీజన్ ఏంటి అంటే దీనికి వచ్చేసి బేరింగ్ పోయిందండి. స్పాకెట్ బేరింగ్ పోవడం వల్ల పొల్లెక్కేస్తుంది. అలా ప్లే ఉంటుందండి. స్పాకెట్ బేరింగ్ పోయినప్పుడు ప్లే ఉంటుంది. ఆ ప్లే అనేది బేరింగ్ పోయాక ఎక్కువైపోతూ ఉంటుంది. అలా తిరిగి తిరిగి ఎక్కువైపోయినప్పుడు ఏమైందంటే చక్రం అటు ఇటు తిరిగి పళ్ళు అనేవి వరిగిపోతాయి, కొట్టేస్తూ ఉంటాయి. అలా కొట్టేసి దీనికైతే పిప్పి అయిపోయింది. మొత్తానికి అయితే నేనైతే చైన్ స్పాట్లు వేస్తానండి. పాపం ఈయన దగ్గర అయితే 1200 అవుతుంది. మొత్తానికి అయితే ఈయన దగ్గర 1100 ఉన్నాయంట. సో మొత్తానికి అయితే నేను నా వంతు 100 రూపాయలు చందా అనుకోని మొత్తం 1100 తీసుకున్నాను. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.